శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాం సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ. ఇప్పుడు ఆసురీ సంపత్తి ఉన్నవారు ఎంతటి ధనధాన్యములు కలిగి ఉన్నప్పటికీ వారిలో ఉన్నటువంటి ఆ సంస్కార వాసనల ఆధారంగా వారు ఎటువంటి నడవడిక ప్రవృత్తి కలిగి ఉంటారు అనేది ఇప్పుడు భగవాన్ కొనసాగిస్తున్నారు. ఏంటి వారంతా ఎలా ఉంటారంటే, పూర్తిగా ఒక యజ్ఞం కానీ ఒక యాగం కానీ చేసినప్పటికీ అది కేవలము ఒక దంభము, అంటే ఏదో ఒక టీవీల్లోనూ పేపర్లలోనూ తెలియడానికే చేస్తారు. ఆత్మ సంభావిత, చూసారా, ఆత్మ సంభావిత స్తబ్దా. ఇప్పుడు కూడా వారు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారు అంటారు మన వాళ్ళు. వెళ్ళిన తర్వాత మనకి వారి యొక్క గొప్పతనము చూడడము చూపెట్టడమే చేస్తారు. అందరూ చుట్టూ చేరి వారి గురించి పొగుడుతూ ఉండాలి. దానికోసమే ధన మాన మద అన్వితా, అంటే ధనం కూడబెట్టుకొని, ఆ మానం అంటే నేనే గొప్పవారిని అనే ఒక భావన, అంటే మన అంతఃకరణంలో ఉంటుంది నేను గొప్పవారిని అనే భావన. మదం అంటే మీ యొక్క ప్రవర్తనలో కనిపిస్తుంది. ఈ విధంగా అయితే దంబేనా, అంత ధమ్మము దర్పముతో ఉంటుంది కాబట్టి అంత పైకి మొత్తం కనిపిస్తారు కాబట్టి అవిధి పూర్వకం. చూసారా, ఇక్కడ వారు విధి నియమాలు పెద్దగా పట్టించుకోరు. నిజానికి ఆ పురోహితులు పండితులు లాంటి ఎవరైతే యజ్ఞాలు చేస్తారో వాళ్ళు వీళ్ళకి భయపడతారు. ఎందుకంటే వీళ్ళు నిర్ణయిస్తారన్నమాట టైమింగ్స్ అన్ని. అంటే ధనము హోదా ఇచ్చినటువంటి ఆ గర్వము దర్పముతో వాళ్ళని ఎవ్వరూ వేలెత్తి చూపకూడదనమాట. తప్పంటని వీల్లేదు వాళ్ళకి. ఎందుకు, అసలు వారు ఎవరితోని మాట్లాడుతున్నప్పుడు వారు ఎవరిని మాట్లాడనివ్వరు. పోనీ వాళ్ళ దగ్గరికి ఎవరైనా సరే వచ్చి కొన్ని విషయాలు చెప్తారంటే వాళ్ళ దగ్గర రావడానికే భయపడతారు. అంటే స్వోత్కర్ష అంటారు. అంటే ఎప్పుడు చూడు ఆత్మస్థుతే, తనకు తాను ఆ స్తోత్రం చేస్తూ ఉండాలి. అందరూ ఆయన గురించి ఆయన చెప్పుకుంటారు. అయితే అలా ఉన్నవారు ఎలా ఉంటారు, శరీరంలో కూడా మీకు నిష్ఠారుగా స్తంభం అలా ఉంటారనమాట. పెద్దవాళ్ళు వచ్చారు, పూజనీయులు, మహాత్ములు ఏవి వంట పట్టవు. ఎందుకు, ఈ మదం అంటే అహంకారం, ఈ గర్వం, ఈ రెండు. అంటే మదానికి మానానికి మీకు చెప్పాను ఇప్పుడే. మానము అనేది లోపల ఉండే భావన, నేను గొప్పవాడిని, ఈ మానం. అమానిత్వం అందుకే అన్నారు మొదట. మదం అనేది మన యొక్క గర్వాన్ని ప్రదర్శించడం అనమాట. అంటే మన శరీరం యొక్క అవయవాల్లో కదలికల్లో మీకు తెలుస్తుంది ఎంత మదం ఎక్కారు అంటారు. చూసి వాడు అసలు వంగడనమాట. ఉపనిషత్తుల్లో ఉంటుంది,
గురుకులములో 12 సంవత్సరములు వేద విద్య అభ్యసించి శ్వేతకేతు ఇంటికి వచ్చాడు. తండ్రి గారిని చూసి కూడా హాయ్ హలో అన్నట్లుగా అసలు నడుము కూడా వంచకుండా వెళ్ళిపోతున్నాడంట. తండ్రి గారికి డౌట్ వచ్చింది. ఉద్దాలక మహర్షి, ఏంటి గురుకులంలో వచ్చిన తర్వాత ఇంత స్తబ్దం, ఇంత దృప్తం, ఇంత గర్వం అని తండ్రి వాపోయాడు. ఆయన యొక్క ప్రవర్తన చూసి తండ్రి ఒక్కసారి పిలిచారు. ఎందుకు? అసలు తండ్రి గారికి కూడా ఇలాగ నడుము వంగి నమస్కారం పెట్టట్లేదంటే చూసుకోండి ఆయన ఎంత స్తబ్దంగా ఉన్నాడని. అంటే నిటారుగా ఒక స్తంభంలా ఉండడం అన్నట్టు, వంగరు. వెంటనే, నాయన శ్వేతకేతు, బాగా చదువుకున్నావా? ఓఎస్, బాగా చదువుకున్నాను, శాస్త్రాలన్నీ చదివేశాను అన్నాడు. అవునా? అయితే ఒక విషయం గురించి అడిగావా? ఏంట విషయము? ఏన అశ్రుతం శృతం భవతి, ఏన అమతం మతం భవతి, ఏన అవిజ్ఞాతం విజ్ఞాతం భవతి, తత్ జ్ఞానం అప్రాక్షి. అడిగావా? తెలుసుకున్నావా? అంటే ఏదైతే వాస్తవానికి తెలియబడదో, ఏదైతే ఆలోచించడానికి కూడా వీలు పడదో, ఏదైతే వినడానికి కూడా మాట్లాడడానికి కూడా అందదో, ఆ తత్వాన్ని ఏమైనా తెలుసుకున్నావా? అసలు అలాంటి తత్వం ఉంటుందా నాన్నగారు? ఉంటుంది. ఎలా? వాచారంభనం వికారో నామధేయం మృత్యుకిత్యేవ సత్యం సదేవ సోమ్యదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని చెప్పి. అది ఎవరో కాదు, తత్వమసి అని చెప్పాడు. 9 సార్లు చెప్పి ఉపదేశించాడు. ఎందుకు? తెలియదు అన్నాడు. తెలియదంటే గురువులకు నువ్వు అడిగావంటే గురువులకు కూడా తెలియదు నాన్నగారు, తెలుసుంటే నాకు గురువులు చెప్పేవారు అని కూడా అన్నాడు. చూసారా, ఈయనక తెలుసుకోవడానికి శ్రద్ధ లేదు, గురువుల మీద కూడా నిందేశాడనమాట ఆయన. మళ్ళీ గురుకులంకి ఎక్కడ పంపిస్తాడని భయంతో నాన్నగారు ఎలాగని మీరు చెప్పాలని కాలు మీద పడ్డాడు. అప్పుడు కాలు పట్టుకున్నాడు. అప్పుడు తండ్రియే గురువుగా మారాడు. సో ఈ విధంగా ధనమాన మదాన్విత, ఈ ధనము అధికారము ఇవి ఉంటే గురువులను కూడా గుర్తించరు. నందవంశంలో ధననందుడు అనే లాస్ట్ చివరి కింగ్ రాజు ఉండేవాడు. చాణక్య అనేటువంటి గురువు గారిని కూడా నిందలేసి చాలా అవమానపరిచారు. అప్పుడు చాణక్యుడు అక్కడి నుండి బయటికి వెళ్ళి శపథం చేశాడు, నీలాంటి దరిద్రుడు సింహాసనం పైన ఉండకూడదు అని. ఆ తర్వాత చంద్రగుప్తుని, మౌర్య చంద్రగుప్తుని తయారు చేసి మళ్ళీ ధననందని అక్కడి నుంచి తొలగించాడు. గురువు అనమాట, అది అలా ఉంటుంది. అందువల్ల వీళ్ళు ఏం చేస్తారు? యజంతే నామయజ్ఞై తే యజంతే తే యజంతే నామయజ్ఞై అంటే వారు కూడా పూజలు చేస్తారండోయ్. మీకు చెప్పాను, తామసిక గుణస్థులు తామసిక పూజలు, రజోగుణస్థులు రాజసిక పూజలు, సత్వగుణస్థులు సత్వగుణ సంపన్నమైనటువంటి స్వరూపమైనటువంటి పూజలు తపస్సులు చేస్తారు. అయితే వీళ్ళు దేని కోసం చేస్తారు? వాళ్ళ గొప్పతనాన్ని ప్రకటించుకోవడానికే చేస్తారనమాట. అందుకే వీటిని ఏమంటారంటే నామ్కే వాస్తే అంటారు హిందీలో. ఏదో చెయ్యాలని ఒక తపన తప్ప శ్రద్ధాభక్తి ఏమి ఉండదు అందులో. ఆర్భాటంగా ఒక పెద్ద అంగులు ఆర్భాటాలు ఫుల్గా ఉంటాయి వాళ్ళు చేసిన దాంట్లో. అసలు ఏదైనా పూజ చెయ్యాలంటే ఒక టైమింగ్ కూడా పాటించరు. ముహూర్తం తీర్థాలు ఏమి ఉండవు వాళ్ళకి. అవ్వాలంటే వాళ్ళు ఆ పూజ విధానానికి కానీ, నియమాలకు కానీ, ఈవెన్ పండితులకు కానీ, అక్కడ యజ్ఞము యాగం చేస్తున్నటువంటి ఆ యొక్క ఋత్విక్కులకు కూడా వాళ్ళు గౌరవించారంటే మీరు అర్థం చేసుకోండి ఎందుకు ఇలాగవుతున్నాయి. ఇప్పుడు చూడండి, మీరు
ఈ మధ్య కాలంలో జరుగుతున్న పెళ్ళిళ్ళు అవి పెళ్ళిళ్ళ? మనం ఆలోచించండి ఒకసారి. ప్రీ వెడ్డింగ్ షూట్ ఏంటండి బాబు, అది అర్థం కాదులేదు ఇప్పటికే, నాకు ఎప్పటికీ అర్థం కాదు అది. మన సంప్రదాయం, మన సంస్కృతిలో పెళ్లిపేటల్లో కూడా మధ్యన ఒక తెర ఉంటుంది. అప్పటికి కూడా చూడడానికి పాపం ఎంతో అలా ప్రయత్నిస్తూ ఉంటారు. సరే, పెళ్లి మంత్రాలు చదువుతుంటాడు, మంగళసూత్రం కడదామంటే ఆగండి అంటాడు. ఎవరో కాదు, ఫోటోలు తీసేవాడు వీడియోగ్రాఫర్ ఆగమంటుంటాడు. ఎక్కడికక్కడ వీడియోగ్రాఫర్ ఆగమంటుంటాడు. ఎందుకంటే మన పెళ్ళిళ్ళు, టైమింగ్లు, ముహూర్తాల కంటే వీడియోగ్రాఫర్ తీసిన ఫోటోలు, వీడియోలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం మనం. అందువలన దంభేన యజ్ఞేన అంటే వీళ్ళు యజ్ఞం ఎలా ఉంటుందంటే కేవలం హడావుడి, ఆర్భాటం, అంగులకు తప్ప వాస్తవానికి దానిలో ఎటువంటి ప్రయోజనం ఉండదు. అందువలన అవిధిపూర్వకం. చూసారా, అవిధిపూర్వకం. విధి లేదు, సమయపాలన ఉండదు. అందువలన వీళ్ళు ఎప్పుడు కూడా మంత్రాలకి, ఆ నియమాలకి, ఆ విధులకి పెద్ద ప్రాధాన్యత, విలువ, మర్యాద ఇవ్వరు. అందుకే వీళ్ళు పెళ్ళైన తర్వాత వశిష్ఠ అరుంధతి చూపెడుతుంటారు మన వాళ్ళు. ఎందుకు వశిష్ఠ అరుంధతిని ఎందుకు చూపెడతారంటే అది ఇప్పటి వరకు కూడా గొప్ప అన్యోన్య బంధంగా అంత దృఢంగా ఉంటదన్నమాట. అందువలన ఈ నూతన వధూవరులు కూడా అన్యోన్యంగా ఎంతో దృఢంగా చిరకాలంగా ఉండాలని ఆ యొక్క అరుంధతి వశిష్ఠ నక్షత్రం చూపెడతారు. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు కూడాను ఒక శ్రద్ధ, భక్తి ఉండదు. ఆ చూపెట్టే వారికి శ్రద్ధ ఉండదు, చూసేవారికి కూడా శ్రద్ధ, భక్తి ఉండదు. దీన్నే ఇవన్నీ కలిపి ఓ మంత్రహీనము, క్రియాహీనము, దక్షిణ ఉండదు, ముహూర్త తీర్థం సమయాల పాలన ఉండదు, ఒక ఋత్వికుల పైన గౌరవం ఉండదు, ఆ యజ్ఞం పైన శ్రద్ధ ఉండదు. ఇవన్నీ కూడా అవిధి పూర్వకం అంటారు. అందువలన ఈ అతిథులు వస్తారు చూడండి, అక్కడ ఎవరు కూడా ఒక మంచి విషయం మాట్లాడే వాళ్ళు ఉండరు. వాళ్ళకు కూడా ఏమీ తెలియదు. వచ్చిన వాళ్ళందరూ అడావుడి, వాళ్ళు భోజనాలు చేశారా, షేక్ హ్యాండ్లు ఇచ్చారా, వాళ్ళు గిఫ్ట్లు ఇచ్చారా, వాళ్ళ ఫోటోలు సరిగ్గా వస్తున్నాయా లేదా, ఈ అడావుడి ఉంటుంది. చూసారా, అందువలన అవిధి పూర్వకం. ఇప్పుడు చెప్పండి, వారికి ఎవరు సెట్ చేస్తారు? నూతన వధూవరులకి ఎవరు విషయాలు చెప్తారు? ఎవరు చెప్పరు. బంధువులు, మిత్రులు అందరూ కూడా వాళ్ళ హడావుడి తప్ప ఎవ్వరు కూడా వాళ్ళకి చెప్పరు. వాళ్ళు వినడానికి సిద్ధంగా ఉండరు. అందువలన వాళ్ళు ఏమంటున్నారంటే అహంకారం బలం దర్పం, అహంకారం బలం దర్పం, అహంకారం బలం దర్పం, కామం క్రోధం చ సంశ్రితాః, కామం క్రోధం చ సంశ్రితాః, కామం క్రోధం చ సంశ్రితాః, మమాత్మ పరదేహేషు, మామాత్మ పరదేహేషు, మామాత్మ పరదేహేషు, ప్రద్విషంతోభ్యసూయకాః, 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 అహంకారం బలం దర్పం, కామం క్రోధం చ సంశ్రితాః, అహంకారం బలం దర్పం, కామం క్రోధం చ సంశ్రితాః, అహంకారం బలం దర్పం, కామం క్రోధం చ సంశ్రితాః.
మామాత్మ పరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకా. మామాత్మపరదేహేషు ప్రద్విషन्तోऽభ్యसूयकाः మామాత్మపరదేహేషు ప్రద్విషन्तోऽభ్యसूयकाः. ఇక్కడ మామాత్మ ఉంది కదా, చాలా మంది పిల్లలు అడుగుతున్నారు మామ ఏంటండి అని. మామ కాదు అది, మాం ఆత్మ పరదేశు. మాం అంటే నన్ను, నేను అని అర్థం. మాం ఆత్మ పరదేహేషు, మామ అని కనిపిస్తుంటది మనకి. ఓకే, ఇప్పుడు ఏమంటున్నారంటే అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః. అందువలన వారికి ఏదో తాత్కాలికంగా లాటరీ పరంగా వస్తాయి కొంతమందికి పదవులు. మీరు అందరూ చూడొచ్చు వర్తమాన కాలంలో ఎవరెవరు ఎటువంటి పెద్ద పెద్ద అధికారంలో ఉన్నారో వాళ్ళు ఎక్కడి నుండి ఎలా వచ్చారనేది మీరు ఒకసారి చూస్తే వారికి ఒక్కసారి వారిలో వచ్చినటువంటి అధికారము, ఆ ధనము, వాటి వలన వారికి ఇవన్నీ క్రమంగా వస్తే పర్వాలేదు, కానీ ఒక్కసారి వచ్చినప్పుడు వాటిని తట్టుకోలేరు. ఆ గర్వము, ఆ యొక్క అధికారం వచ్చినటువంటి పొగరు, అహంకారము, ఆ వారి యొక్క ఆ అత్యాశతో కూడినటువంటి కోరికలు, కోపము, అవే రాజ్యం వెళ్తుంటాయి, అదే అధికారం చలాయిస్తుంటాయి. మనకి ముందు వెనక అంతా కూడా ఒక క్వార్టరీగా అధికారం చలాయిస్తారు, దోపిడీ చేస్తారు. అందువలన వాళ్ళకి ఎప్పుడైతే గర్వం ఇంకా పెరుగుతూ ఉందో, అధికార బలం, అధికార దాహంతో వచ్చినటువంటి ఆ గర్వము, ఆ ధన మదము, దానివలన వాళ్ళు కంప్లీట్గా ఈ సంప్రదాయానికి, సంస్కృతికి, ఈ ధర్మం వైపు చిన్న చూపు చూసి వాళ్ళు కొత్త కొత్త వాళ్ళు క్రియేట్ చేస్తారన్నమాట వాళ్ళకు అనుకూలంగా. అంటే ఏంటి? ముఖ్యంగా మనం చూసాం, ఓం నమో హిరణ్యాయ, ఓం నమో హిరణ్యాయ, ఓం నమో నారాయణాయ అంటే ఒప్పుకోడు ఆయన. ఓం నమో నారాయణాయ అన్నా, ఓం నమో హిరణ్యాయ, ఓం నమో హిరణ్యాయ అని క్రియేట్ చేస్తారు. అంటే ఏంటి? ఇక నారాయణ ప్లేస్లో నేనే నారాయణ, కోన్యో సదృశోమయ, అహం ఆద్య బలవాన్ అహమస్మి, ఈశ్వరోహం సిద్ధోహం భోగి అహం సుఖి అంటుంటాడు అనమాట. ఎందుకు? ఈ ధన గర్వ మదంతో వాళ్ళకి భూమి, భూలోకము ఏమి కనిపించదు. అందువలన వాళ్ళు మెల్లగా క్రమంగా ఏం చేస్తారంటే సనాతన ధర్మం అనేది ఇది వేస్ట్, వ్యర్థం, ఇది డెంగ్యూ, మలేరియా అని పలుకులు కూడా అవాకులు చవాకులు పలుకుతారన్నమాట. ఈ మధ్య మీరు చూసారు తమిళనాడులో ఇలాంటి వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారన్నమాట. వాళ్ళు ఇలాగే మాట్లాడుతుంటారు అంతే. అందువలన పేరు మాత్రం రామ పెట్టుకుంటారు, రామారావు, రామస్వామి పెట్టుకుంటారు, కానీ రాముడంటే ద్వేషం చూపెడతారు. అది విచిత్రం అన్నమాట. అందువలన ఇప్పుడు మా ప్రద్విషంత, చూసారా, మా ప్రద్విషంత, వారు నన్ను ద్వేషించడము అంటే ఈశ్వరుని ద్వేషించడమే కాదు, ఆ ఈశ్వరుని ఎలా ద్వేషిస్తారు? ఇప్పుడు మా ప్రద్విషంత అంటే ఈశ్వరుని ద్వేషిస్తారని చెప్పారు కదా. ఈశ్వరు ద్వేషించడం, ఈశ్వరుడు ఎక్కడ ఉన్నారు? మనకి ఇంతకుముందు చూసాం, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత, అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః, సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. సకల ప్రాణుల్లో సమానంగా ఉన్న ఈశ్వరుణ్ణి వీళ్ళు ద్వేషిస్తారు. ఎలాగా? ఆత్మ పరదేహేషు అంటే వాళ్ళలో కూడా నేనే ఉన్నాను, ఇక మిగతా ప్రాణులన్నింటిలో కూడాను నేనే ఉన్నాను. అంటే వాళ్ళలో ఉన్న నన్ను సకల ప్రాణికోటి అస్తిత్వంగా చిత్తు ఆనంద, సత్తు చిత్తు ఆనంద సచ్చిదానంద స్వరూపంగా యావత్ బ్రహ్మాండమంతా ఉన్న నన్ను ద్వేషిస్తుంటారు. ఓకే, ఏ విధంగా ద్వేషిస్తారు అంటే అభ్యసూయకాహ. చూసారా, ఇప్పుడు
మనల్ని ఉద్ధరించడానికి గురువులు శాస్త్రాలు ఉన్నాయి. గురువుని శాస్త్రం రెండింటిని ద్వేషిస్తారు. ఆ విధంగా పరమాత్మ అంటే అసలు లెక్క చేయకుండా ఈశ్వరుని కూడా ద్వేషిస్తారు. మరి వీళ్ళు మామూలు కాదు కదా. అంటే వీళ్ళు సాక్షాత్తు హిరణ్యకశిపుడు, రావణ, దంతవక్త శిశుపాల, తారకాసుర ఇలాంటి అసురులు అనమాట. ఇక ఆల్మోస్ట్ ఆల్. సో మరి వీళ్ళకి ఏదో చెప్పాలి కదా, మరి గుణపాఠం ఇవ్వాలి కదా. ఏంటి గుణపాఠం ఇస్తున్నారు భగవాన్? తానహం ద్విషత క్రూరాన్, తానహం ద్విషత క్రూరాన్, తానహం ద్విషత క్రూరాన్, సంసారేషు నరాధమాన్, సంసారేషు నరాధమాన్, సంసారేషు నరాధమాన్, క్షిపామ్యజస్రమశుభాన్, 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 ఆసురీష్వేవ యోనిషు, ఆసురీష్వేవ యోనిషు, ఆసురీష్వేవ యోనిషు, తానహం ద్విషతః క్రూరాన్, సంసారేషు నరాధమాన్, తానహం ద్విషత క్రూరాన్, సంసారేషు నరాధమాన్, తానహం ద్విషత క్రూరాన్, సంసారేషు నరాధమాన్, క్షిపామ్యజస్రమశుభాన్, ఆసురీష్వేవ యోనిషు, క్షిపామ్యజస్రమశుభాన్, ఆసురీష్వేవ యోనిషు, క్షిపామ్యజస్రమశుభాన్, ఆసురీష్వేవ యోనిషు. ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ ఇంకా మార్చడానికి వీలు కాని స్థితిలో చేరుకున్నారు. అంటే వీళ్ళని టెర్మినల్ కేసెస్ అంటారు. మీరు ఒకసారి చూడండి, మనకు వ్యాధి అంటే రోగం వచ్చినప్పుడు కూడా ముందు ప్రికాషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు కూడా ఆ రోగం వచ్చే ముందు మన ప్రికాషన్ తీసుకోమంటారు. అందువలన అవి మనం తీసుకునే టైం అయిపోయింది. పోనీ ట్రీట్ చేయడానికి ట్రీట్మెంట్ ప్రారంభిస్తారు. దాని టైం కూడా మించిన తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్ కూడా ఇంకా పని చేయదు. అందువలన దాన్ని టెర్మినల్ కేస్ అంటారు. అంటే ఇక మనం ఈశ్వరుని ప్రార్థన తప్ప ఏమీ చెయ్యలేము అంటారు. డాక్టర్ స్వయంగా అంటాడు. అందువలన వీళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది. అంటే వీళ్ళక ఆల్మోస్ట్ ఆల్ పైకి చేరిపోయారు. అయితే ఇంతకీ మీరు ఒకటి గమనించాలి. ఏంటి గమనించాలంటే, వీళ్ళు ఎటువంటి కోరికలతో ఉంటారు జనరల్గా అంటే వీళ్ళకి ఆధ్యాత్మికత ఒకటి ఉన్నది. అంటే శరీరం మరణించిన తర్వాత నేను ఉంటాను, మళ్ళీ పుడతాను అనే దాని మీద కూడా వీళ్ళకి నమ్మకం లేదు. అందువలనే వీళ్ళకి ఎప్పుడు కూడా ఈ ప్రజెంట్ వర్తమానములో ఉన్నటువంటి భోగములు, లౌకిక విషయములు, ఈ యొక్క కంఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సదుపాయాలు, వీటికే ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి బయటికి కనిపించినటువంటి ఆ యొక్క తత్వము, సత్యం వైపు వీళ్ళకి దృష్టి ఉండదు. అందువలన వీళ్ళేమంటారు, ప్రతి ఒక్కటిని కూడా ద్వేషిస్తారనమాట. అందువలన ఇప్పుడు చూడండి, వాళ్ళకి మీరు బొట్టు పెట్టుకుంటే అస్సలు మీ మీద ఒక రకంగా చూస్తారు. ఒకవేళ మీరు మంచిగా చీర కట్టుకొని, జుట్టు కట్టుకొని, బొట్టు పెట్టుకొని అలా బయటకు కనిపిస్తే ప్రమాదం. వీళ్ళు ఇంక మారరండి. వీళ్ళు చాలా పురాతనమైన సంస్కృతిలో ఉంటారు. వీళ్ళు ఎడ్యుకేట్ అవ్వరండి. వీళ్ళు మోడర్న్ సొసైటీలోకి రాలేరండి.
వీళ్ళకి ఫ్యాషన్ తెలియదండి, వీళ్ళకి టెక్నాలజీ తెలియదండి అని ఈ విధంగా నిందలు మాట్లాడుతుంటారు అన్నమాట. చాలా పౌరుషంగా మాట్లాడు. అంటే ఇప్పుడు చూడండి, మీరు ఏ ఆఫీసులో అయినా, ఏ బజార్లో అయినా, ఎక్కడ చూసినా ఏది ఫ్యాషను అంటే సగం బట్టలు ధరించడము, జుట్టు ఇలా విరబూసుకోవడము, బొట్టు పెట్టుకోకపోవడము, ఇలా ఉంటే ఫ్యాషన్. వాటికి మన శాస్త్రం ఏం చెప్పారు? ఒక శూర్పణఖ, ఒక తాటకి ఇలాగ చెప్పారు వాళ్ళని, ఒక మందర వీళ్ళని చెప్పారు. కానీ ఈ ప్రపంచములో అసలు పసుపు రాసుకుంటేనే చాలా మంది నవ్వుతుంటారు బయటికి. పసుపు రాసుకుంటాను, బొట్టు పెట్టుకుంటాను. అసలు మగపిల్లలు ఆడపిల్లలు ఈ మధ్యకాలంలో ఇంటిలో ఎవరైనా సరే బలవంతం చేసినప్పటికీ బయటికి వెళ్ళి బొట్టు తుడిచేస్తున్నారు. ఎందుకంటే హేళన చేస్తున్నారు. బొట్టు పెట్టుకున్నాడు అని. అందువలన వీళ్ళంతా ఏమిటి, అసలు బొట్టు వరకే లేదు, ఇంకా పలైనటువంటి ధర్మము, మతము, దేవుడు, దేవత అంటే వాళ్ళు ఎంత అవహేళన చేస్తారు. అందుకే వారు ప్రతి ఒక్కరిని, అసలు మన పేర్లు కూడా చూడండి, ఒకప్పుడు మనం ఎంత మంచి పేర్లు పెట్టేవాళ్ళండి. రామకృష్ణ, శివకుమార్, మహాలక్ష్మి, మీనాక్షి, విశాలాక్షి ఇలాంటి పేర్లు పెడితే ఇప్పుడు బంటి, పింకు, చింటూ ఏ పేర్లు పెడుతున్నారో మనకి అర్థం కాదు. చూసారా ఎంత దారుణం. అంటే అది కూడా ఒకవేళ మీరు ఏదైనా సరే కృష్ణారావు, రామారావు పెడితే అవి కూడా నవ్వుతుంటారన్నమాట. వీళ్ళు ఇంక మారరండి, వీళ్ళు మోడర్న్కి ఇంకా డెవలప్ అవ్వలేదంట అంటారన్నమాట. అటువంటి వారిని ఎవరు కాపాడాలి చెప్పండి, మీరే చెప్పండి. అందువలన వాళ్ళని కాపాడడానికి శాస్త్రము గురువు సాక్షాత్తు భగవాన్ ఇచ్చాడు. ఎవరిచ్చారు? ఈశ్వరుడే పంపించాడు శాస్త్రము గురువుని. కానీ మనం సాటిస్ఫై అవ్వట్లేదు కదా, వాళ్ళని ఒప్పుకోవట్లేదు కదా, వాళ్ళని గౌరవించట్లేదు కదా. మరి ఆయన ఏం చేస్తాడు? ఊరుకుంటాడు. ఇలాంటి క్రూరాలు ఎవరు? వీళ్ళు క్రూరాన్. వారి ప్రవర్తనలో అత్యంత క్రూరత్వం ఉంటుందన్నమాట. ఎందుకు? మంచి మర్యాద, సంస్కృతి, సాంప్రదాయము, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఇవేముండవు, అన్నీ కూడా మాయమైపోతాయినట్టు వాళ్ళు అత్యంత క్రూరంగా ఉంటారు. అంటే ఒక ప్రాణం మీద, ఒక తోటి ప్రాణి మీద ఎటువంటి దయ, జాలి ఉండదు. అత్యంత క్రూరులు. వాళ్ళు ఎవరు? నర అధమాన్ అంటే మనుషుల్లో అధములు అనమాట. అంటే పతనమ స్థితిలో ఉన్నవారు అని అర్థం. భగవాన్ అంటున్నారు. ఎలాంటి వారు? అశుభాన్. వాళ్ళ పేరు చెప్తే, ఎవరి పేరు చెప్తే అత్యంత నీచము, ఎవరి పేరు చెప్తే అత్యంత అశుభ్రత, అశౌచం, అమంగళం, వాళ్ళే ఈ క్రూరాన్, నరాధమాన్, అశుభాన్ అంటారు. భగవాన్ ఇక్కడ దీన్ని తిట్లు దండకం అంటారు యాక్చువల్ చెప్పాలంటే. ఈ శ్లోకంలో మీకు చూస్తే భగవాన్ శ్రీకృష్ణ ఒక తిట్లు దండకం పెట్టారు వాళ్ళ కోసం. క్రూరాన్ క్రూరులు, నీచులు, నరాధమాన్ అధములు, అశుభాన్ అశుభము, అమంగళకారులు. మంగళకారులు కాదు, మంగళకరణ అమంగళహారి. అమంగళాన్ని హరించేవాడు ఈశ్వరుని పట్టించుకోరు కదా. పోనీ ఈశ్వరుని పట్టించుకోకపోతే ఆయన పంపించిన శాస్త్రం గురువుని పట్టించుకుంటారా? అసలే పట్టించుకోరు. ఈశ్వరుని పట్టించుకోకపోతే ఇక లోకల్ గురువులు శాస్త్రం ఎవరు పట్టించుకుంటారు? అందువలన మరి వీళ్ళు ఏం చేయాలి చెప్పండి? అటువంటి వారిని నేను మాత్రం ఏం చేస్తాను? నరకములో విసరడం తప్ప. ఇక్కడ నరకంలో నేను పుట్టిస్తాను, నరకంలో తోస్తాను అనట్లే, విసురుతాను అంటున్నారు భగవాన్. ఎంత కోపం చూడండి ఆయనకి. నరకే పతంతి అని ఇంతకుముందు చెప్పాము. కానీ ఇక్కడ ఏమంటున్నారు? అహం క్షిపామి. క్షిపామి అంటే విసరడం. అంటే ఇలాంటి క్రూరుల్ని నేను నరకములో విసురుతాను అంటున్నారు అన్నమాట. ఎలా? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.
అన్నారు. ఎందుకంటే ముఖ్యంగా ముందే మనం చెప్పాం, ఈ రజోగుణం ప్రధానంగా ఉన్న వ్యక్తి ఆధ్యాత్మికంగా వృద్ధి చెందరు. ఎక్కడున్నారో అక్కడే ఉంటారు. ఎక్కడి గొంగలు అక్కడే గుప్చప్ అన్నట్టుగా వీళ్ళలో ఎదుగుదల ఉండదు. అలాగని అత్యంత భయంకరంగా పతనం కోరు ఎవరు? రజోగుణం. మరి తమో గుణం కూడా దానికి తోడైందంటే ఏమవుతుంది? అత్యంత పతన స్థాయి పడిపోతారు అప్పుడు. అందువలన మనకేమంటారు, ఈ మానవ జన్మ అత్యంత గొప్పమైనటువంటి అత్యంత దుర్లభమైనటువంటి బహుమానం మనకు వచ్చింది మానవ జన్మ. కానీ దాని యొక్క విలువను మనము గుర్తించట్లేదు. ఆయుర్వర్షశతం రుణా పరిమితం రాత్రౌ తదర్థం గతం తస్యార్ధస్య పరస్య చార్ధమపరం అలత్వ వృద్ధత్వయోః శేషం వ్యాధి వియోగ దుఃఖ సహితం సేవాదిభిర్నీయతే జీవే వారి తరంగ భంగ చపలే సౌఖ్యం కుత ప్రాణినా. చూడండి ఎంత అద్భుతంగా భర్తృగారు చెప్తారంటే, ఎందుకంటే జీవితంలో ఆయన అన్ని దర్శించి చెప్పాడన్నమాట. ఎలా అంటే ఆయుర్వర్ష శతం, సాధారణంగా మనిషి 100 సంవత్సరాల ఆయుష్ అనుకుందాం. ఎవరు 100 సంవత్సరాలు ఉండట్లేదు, ఎవరో ఉంటారు, రేరు, తక్కువ. అందులో సగభాగం అంటే దగ్గర 50 సంవత్సరములు రాత్రిలోనే గడిచిపోతుంది. రాత్రి పూట పోనీకి 50 సంవత్సరాలు ఉంది కదా మనకి కోట అంటే, దాంట్లో సగభాగం మనం బాల్యము, తర్వాత వృద్ధాప్యం. అంటే ఆరంభంలో బాల్యం, ఇది ఒక 12.5 సంవత్సరాలు వేసుకోండి, 12.5. వృద్ధాప్యం 12.5, రెండు కలిపితే 25 సంవత్సరములు ఈ విధంగా అయిపోతున్నాయి. బాల్యము ముసలితనములో ఒక 25 సంవత్సరాలు అయిపోతుంది. ఇంకెన్ని మిగిలే మనకి? 25 సంవత్సరాలు మిగిలే. ఈ 25 సంవత్సరాలు పోనీ హ్యాపీగా ఉందామా, హ్యాపీగా మజా 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 అందామా అంటే, వ్యాధి, వియోగ, బంధువులు విడిపోవడాలు, కలవడాలు, ఈ రోగము, ఈ యొక్క శోకము, ఈ దుఃఖము, వీటన్నిటితో హ్యాపీగా ఆ మిగతా 25 సంవత్సరాలు, 12.5 సంవత్సరాలు, 25 సంవత్సరాలు కథం. ఇక మీరు చెప్పండి, మన జీవితం అనేది మన స్నానం చేస్తున్నటువంటి బాత్రూంలో ఒక సబ్బు బుడగ లాంటిది. మీరు సబ్బు బుడగ చూసి అబ్బా ఎంత బాగుందో, ఐ లవ్ మై బుడగ, వెరీ డీరెస్ట్ బుడగ, బుడగో బుడగ, ఐ లవ్ బుడగ అని మీరు బుడగని మీరు ఎంత స్తుతి చేసి దాన్ని ఎంత డైరీ మీరు రాస్తున్నప్పటికీ పటక్ అది ఊడిపోతుంది, పగిలిపోతుంది ఆ బుడగ. అలాగా మన జీవితం కూడా బాత్రూములో సబ్బు బుడగ లాంటిది అని చెప్తున్నాడు భర్తృహరి. కాబట్టి ఈ విధంగా మనిషి మూడు రకాల ఆ యొక్క తత్వం, 3 గుణాలు ఉంటాయి కదా మనకి. ఆ 3 గుణాల ఆధారంగా ఆ కోరికలు కామనలతో ఉంటారు. అందువలన ఇప్పటి వరకు మనకి ఏం చెప్పాము? ఈ యొక్క ముఖ్యంగా రజోగుణము, తమో గుణము ఉన్నదని చెప్పాం. అందువలన వాళ్ళకి మానవ జన్మ ఎలాంటిదంటే, నిజం చెప్పాలంటే ఒక మంచి పూలదండ, ఆ గార్లెండ్ అప్పుడే ఈశ్వరుని మెడలో తీసుకొచ్చి బయట ఉన్నటువంటి ఒక కోతికి ఇచ్చారనుకోండి, ఏం చేస్తుందండి? మెడలో వేసుకుంటుందా? లేదు. పువ్వు మొత్తం పీకి 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 తినాలని చూస్తుంది, అటు రిమ్ముతుంటుంది, ఏవో చేష్టలు చేస్తుంటుంది. సరిగ్గా అదే విధంగా మానవ జన్మ అనే ఒక గొప్ప గార్లెండ్, పూలమాలను మనకి ఇచ్చాడు ఈశ్వరుడు. దాన్ని మనము ఆ పూలమాలని కోతి ఏ విధంగా అయితే పూర్తిగా దుర్వినియోగం చేస్తుందో, ఇలాంటి అసురులు, ఈ నరాధములు, ఈ క్రూరులు అలాగ చేస్తారని చెప్తున్నారు. మరి అలాంటి వాళ్ళని మాత్రం భగవాన్ మాత్రం ఏం చేస్తారు చెప్పండి? అజస్రం
ఆసురేసు ఆసురేసు యోనిషు క్షిపామి. చూసారా, వారిని అజస్రం అంటే బార్ 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 అనేక సార్లు, ఎందుకంటే వాళ్ళు ఎప్పటికీ మారరు కదా, అంటే పునరపి జననం పునరపి మరణం అన్నట్లుగా వాళ్ళని పదే 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 అందులో విసురుతుంటారు. ఎందులో? నరక యోనిసు, పాప యోనిసు. అంటే ఈ అజస్రం ఆసురీసు వీళ్ళ అందరినీ ఆ యొక్క అత్యంత హీనమైనటువంటి ఉపాధుల్లో శరీరాల్లో పుట్టేటట్లు విసురుతుంటారు. మీరు చెప్పొచ్చు వీళ్ళు ఎక్కడైనా పుట్టొచ్చు, అంటే మానవ జన్మ కూడాను అధమ జన్మగా పుట్టొచ్చు, జంతువులుగా పుట్టొచ్చు, చెట్లుగా పుట్టొచ్చు, పక్షులుగా పుట్టొచ్చు, ఇటువంటి క్రిమి కీటకాలుగా పుట్టొచ్చు. ఆతల విత్తల సుతల తలాతల మహాతల రసాతల అని ఉన్నాయి కదా ఈ నరక లోకాలని పేర్లు. ఎక్కడైనా పుట్టొచ్చు. కాబట్టి అర్జున, నువ్వు అటువంటి జీవితం కోరుకోవు కదా అని నేను అనుకుంటున్నా అని చెప్తున్నాను. ఆసురీం యోనిమాపన్నాః ఆసురీం యోనిమాపన్నాః ఆసురీం యోనిమాపన్నాః మూఢా జన్మని జన్మని మూఢా జన్మని జన్మని మూఢా జన్మని జన్మని మామ ప్రాప్యైవ కౌంతేయ మామ ప్రాప్యైవ కౌంతేయ మామ ప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం తతో యాంత్యథమాం గతిం తతో యాంత్యథమాం గతిం ఆసురీం యోనిమాపన్నాః మూఢా జన్మని జన్మని ఆసురీం యోనిమాపన్నాః మూఢా జన్మని జన్మని ఆసురీం యోనిమాపన్నాః మూఢా జన్మని జన్మని మామ ప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం మామ ప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యథమాం గతిం మామ ప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యథమాం గతిం. ఇప్పుడు ఏమంటున్నారంటే వీళ్ళకి ఒకసారి మనం చూసాం, ఎందుకంటే వీళ్ళు టెర్మినల్ కేసు అని చెప్పాం. టెర్మినల్ కేసు అంటే వీళ్ళని ఇంకా బాగు చేయడం ఎవరి వల్ల కాదు. అందువలన వీళ్ళని తీవ్రంగా విమర్శించిన భగవాన్ ఏమంటున్నారు, మళ్ళీ ఏదో వాళ్ళ మీద జాలి చూపెడతారన్నమాట. ఈవెన్ దుర్యోధనుడైనా, ఈవెన్ శిశుపాలుడైనా వాళ్ళు దండించినప్పుడు కూడా భగవాన్లో ఆ కరుణ ఉంటుంది హృదయం. అందువలన ఈ ఆసురి సంపత్తి ఉన్నవారు ఎవరైతే కిందకు దిగజారడం మొదలు పెడతారో అప్పుడే వాళ్ళు ఏమవుతారు, ఇక విశ్వవలయంలో ఈ యొక్క జెయింట్ వీల్ అంటే రంగులు రావటం అలాంటి చక్రంలో చిక్కిపోతారు. మరి బయటపడడం ఎలాగ చెప్పండి? అంటే వాళ్ళకి మనకు రెండు అవకాశాలు ఉన్నాయి. ఏంటి? మనకి పురుష అంటే మన మానవ ప్రయత్నం చేసే స్వేచ్ఛ మనలో ఉంది, ఈశ్వరుడు ఇచ్చారు మనకి. అదేవిధంగా ఆ స్వేచ్ఛతో పాటు మన కర్మ, ప్రారంధ కర్మ కూడా ఉన్నాయి. ఈ రెండు పనిచేస్తాయి మనిషికి. అందువలన మన స్వేచ్ఛను వాడుకొని ఎవరైతే మంచి సత్కర్మలు చేయకుండా చెడు కర్మలే చేస్తూ ఉంటారో
వాలి చక్రంలో పడిపోతారు. అయితే మీరు ఒక విషయం చెప్పాలి. ఏంటి అంటే, ఇక్కడ మనం చెడు కర్మలు చేస్తూ చేస్తూ పోతున్నాం అనుకోండి, అప్పుడేమవుతుంది? పాపాన్ని కలుగు చేస్తుంది. అంటే ప్రతి పని కూడా మనకి రెండు రకాల విషయాలు జరుగుతాయి ఇక్కడ. ఒక పాప కార్యం చేయడమే కాదు, దాని నుండి మనకి వాసనలు జనరేట్ అవుతాయి. మీకు ముందే చెప్పాం. ఒక ప్రస్తుతానికి నాకు ఒకసారి అసలు క్రికెట్ మ్యాచ్ చూడడం అంటే అసలు తెలిసేది కాదు స్టార్టింగ్. కొంతమంది మిత్రులు బలవంతంగా బాగుంటుంది చూడండి, బాగుంటుంది చూడండి. ఒక మ్యాచ్ ఏదో అవుతుంది, ఒక వారం రోజుల పాటు వెళ్ళి చూడడం మొదలెట్టాం. తర్వాత వాళ్ళు రావడం మానేశారు, కానీ నేను వెళ్ళడం మానలేకపోయాను. అంటే ఆ క్రికెట్ మ్యాచ్ చూసిన తరువాత మ్యాచ్ అయిపోయింది, ఆ రోజు మ్యాచ్ ఓకే, కానీ ఆ సూక్ష్మంగా ఉన్నటువంటి ఆ వాసన, ఆ అనుభవాల యొక్క వాసనలు మనలో దాక్కుంటే వెళ్ళి అది మెల్లమెల్లగా మనకి ఒక అలవాటుగా, ఇంకొంతకాలానికి ఒక వ్యసనంగా, అది లేకపోతే నేను ఉండలేననే ఒక రకమైనటువంటి పూర్తి బానిస అయిపోతాం అనమాట దానికి మనం. సో ఇక్కడ ఏమిటంటే, అక్కడ మంచి పని చెడు పని అని మనం అనట్లేదు, కానీ ఒక వారం రోజుల పాటు మీరు చేస్తే అది మీకు అలవాటుగా మారిపోతుంది అంటున్నారు ఇక్కడ. అందువలన మీరు కొంతమంది మనలో ఉన్నారు, కొంతమంది ఇలాగా వస్తుంటారు పోతుంటారు, అదంతా మెరుపు తీయగల, అది వేరే విషయం. కానీ కొంతమంది మీలో చాలా సీరియస్గా, సిన్సియర్గా ప్రతిరోజు భగవద్గీతకి మీరు అలాగా అలవాటు పడ్డారు. ఒకరోజు క్లాస్ లేదనేసరికి మీలో ఒక రకమైనటువంటి బాధ కలుగుతుంది. అబ్బో, ఈవేళ భగవద్గీత క్లాస్ లేదే అంటే భగవద్గీత క్లాస్ కూడా మీకు ఒక వాసన క్రియేట్ అయింది. అయితే మీరు ఒకటి అనాలి, అయితే ఇది మంచిదా చెడుదా? ఇది మంచి వాసన అంటారు. అంటే ఏంటి? మంచి వాసన చెడు వాసన రెండు ఉంటాయి, కానీ ఫస్ట్ మనలో ఈ శుభవాసనలను పెంచుకొని చెడు వాసనలను తీసేయాలి. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు ఉప్పు ఎక్కువ అయిందనుకో దేంట్లోనూ, మనం ఏం చేస్తాము? ఓ నిమ్మకాయ రసము లేకపోతే మంచినీళ్ళు వేస్తాం, పప్పులోనూ చారులోనూ ఏదో. ఎందుకు? మనం నీరు పెంచుతూ కొద్ది ఆ యొక్క ఉప్పు యొక్క సారము తగ్గిపోతుంది. కాబట్టి మనలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన శక్తి ఏంటి? మనస్సు. ఆ మనస్సుకి రెండు రకాల వాసనలు కలుగు చేయగలదు. ఒకటి అశుభ అంటే చెడు వాసనలు, రెండు శుభవాసనలు. ఈ వాసనలు మీ యొక్క ప్రయత్నాన్ని పక్కకు నెట్టేస్తాయి. చూసారా? ఒక్కొక్కసారి ఈ రౌడీలు గూండాలు ఉంటారు, అద్దింట్లో ఉంటారు, ఇల్లు ఖాళీ చేయమని అడుగుతాడు వానర్, వెళ్ళి వానర్ని చేతులు పట్టుకుని ఇలా బయటికి నెట్టుతారు. ఎవరు? ఇప్పుడు ఈ గ్యాంగ్ ముఠ. ఆ విధంగా వానర్ని అయినటువంటి నేను నిర్ణయించి సంకల్పం తీసుకున్న నా ప్రయత్నాన్ని గూండాలు రౌడీలుగా ఉన్నటువంటి నా వాసనలు పక్కకు నెట్టేస్తాయి. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఉగాది రోజు నేను సంకల్పం చేస్తాను, ప్రతిని పొందుతాను, మొత్తం మారిపోతాం. నూతన సంవత్సరం ప్రతి ఒక్క సందర్భంగా మనం ఎన్ని ప్రతిజ్ఞలు, ఎన్ని సంకల్పాలు, ఎన్ని ప్రతిజ్ఞలు చేస్తాం. ఎందుకు అవి నిలబడవు అంటే మీకు ఆ ప్రయత్నం చేసే అవకాశం ఉంది, కానీ వెనక ఉన్నటువంటి వాసనలు మిమ్మల్ని బలవంతంగా పక్కన కూర్చోబెడతాయి. అదే జరుగుతున్నది ఈ ఆసురి సంపత్తి వాళ్ళు. ఎందుకంటే ఆసురి వాసనలు వారిలో పూర్తిగా కర్మ చేసిందే చేయిస్తుంది, అలాగా పెంచుకుంటూ పోతారనమాట. దాని నుండి బయటపడము ఇంచుమించు అసాధ్యం. అందువలన వాళ్ళు చేసిందే దానికి బానిస అయిపోతారు అన్నమాట, వ్యసనానికి. మంచి వ్యసనాలకి బానిసలు అవ్వాలి, కానీ వారి మంచి వ్యసనాలకు బానిస అవకాశమే లేదు కదా. ఎందుకు? వాళ్ళ జీవితం అనేది చెడు కర్మలతో స్టార్ట్ అయింది కాబట్టి, చెడు వాసనలే పెరుగుతుంటాయి కాబట్టి, ఆ చెడు వాసనలతో చెడు వ్యసనాలకు బానిస అవుతారు. అందుకే శుభాశుభాభ్యా మార్గాభ్యా వహంతి వాసనా సరిత్
పౌరుషేణ ప్రయత్నేన యోజనీయ శుభే పథి. అందువలన వాళ్ళు వాళ్ళు ఎటువంటి మంచి కర్మలు చేసే అసలు తత్వమే లేదు కాబట్టి, అసలు ఆరంభంలోనే మంచి కర్మలు వాసనలే వాళ్ళు లేవు కాబట్టి, వాళ్ళు ఉన్నదే చెడు వాసనలు కాబట్టి చెడు కర్మలు చేసుకుంటూ అనంతమైనటువంటి ఆ జాల ఆ వలలో పడతారు. అప్పుడేమవుతుంది? ఆసురీం యోనిమాపన్నాః. ఆ ఆసురి సంపత్తి ఉన్నవారు మళ్ళీ చెడు వాసనలు చేసుకుంటూ, చెడు కర్మలు చేసుకుంటూ, చెడు వాసనలో జీవిస్తూ మళ్ళీ చనిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడ పుడతారు? వాళ్ళ అటువంటి పాపయోనిసు అంటే ఆసురి శరీరాన్నే మళ్ళీ పొందుతారు. అందువలన అది కూడా అత్యంత, ఇప్పుడు చూడండి, మనందరం కూడా మనుషులు అయినప్పటికీ మనలో ఎంత తేడాలు ఉన్నాయి చూడండి. ఒక్కొక్కరు మనకి ప్రహ్లాదుడిలాగా చిన్నపిల్లప్పుడే, నేను మొన్న పౌకూరులో దక్షిణామూర్తి స్తోత్రము ఒక 5 రోజులు క్లాసులు అయ్యాయి. ఆ క్లాసెస్కి ముందు వరుసలో కూడా చాలా మంది చిన్నపిల్లలు వచ్చి కూర్చునేవారు. నాకే ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే వాళ్ళ వాసనలు, పూర్వజన్మ సంస్కారము, ఆ పూర్వజన్మ యొక్క వాసనలు ఉన్నాయి కాబట్టి ఆ టెంపుల్కి వచ్చి మనం 1.5 గంటన్నర చెప్తున్నటువంటి ఆ ప్రవచనాన్ని అసలు విన్నారో అర్థం చేసుకున్నారో పక్కన పెట్టండి, 1.5 గంటన్నర పాటు చిన్నపిల్లలు వచ్చి కూర్చున్నారంటే వాళ్ళకి పూర్వజన్మ వాసనలు చూడండి ఎంత మంచి వాసనలు. అందువలన ముందు అలాంటి వాసనలు ఉంటేనే మనకు అక్కడ లాగుతుంది అయస్కాంతం లాగా ఆరోగ్యం అని చెప్పారు భగవాన్. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం అన్నారు. అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతిం అని చెప్పారు. అందువలన పూర్వజన్మ పుణ్యపాపాలే కాదు, వాసనలు కూడా ఈ జన్మలోకి వస్తాయి. మనమేమనుకుంటాము? పూర్వజన్మ పుణ్యపాపాలు అనుభవించడానికి నాకు ప్రారంభకరం వచ్చింది అంటాం మనం. కానీ శాస్త్రం ఏం చెప్తుంది? తం విద్యా కర్మని సమన్వారభేతే పూర్వ ప్రజ్ఞాచ. అంటే మీ సుఖ దుఃఖాలకు కారణమైన పుణ్యపాపాలతో పాటు ఆ వాసనలు కూడా వస్తాయి జన్మలో. దాన్నే పూర్వ ప్రజ్ఞ అని చెప్పారు శాస్త్రం. బృహదారణ్యక ఉపనిషత్తులో ఇది చెప్పడం జరిగింది. అందువలన మూఢాహ అంటే ఇటువంటి తప్పుడు ఆలోచనలతో జీవిస్తున్నటువంటి వీళ్ళు ఒక్క జన్మలో కాదండి, జన్మని ప్రతి జన్మలోని మూఢులుగా, మందబుద్ధులుగా, మూర్ఖులుగా, అజ్ఞానులుగా అనేక నీచమైన నికృష్టమైనటువంటి ఆ శరీరాలు పొందుతూ ఉంటారు. దాని మూలంగా వీరు బయటపడరు. ఎంత మనం కొట్టుకున్నా వీళ్ళు బయటపడరు. ఒక్కొక్కసారి మీకు అనుకుంటారు, శ్రమల్లో కొంతమంది ఉంటారు, ప్రభుత్వం వాళ్ళకి ఇల్లులు కేటాయిస్తారు, కానీ ఆ ఇల్లుల్లో వాళ్ళు ఉండలేరు. రెంట్లకు ఇస్తారు, లేకపోతే అమ్ముకుంటారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? మళ్ళీ ఆ టెంట్లు వేసుకొని ఆ వాసన, ఆ చుట్టూ వాతావరణము, మనము ఒక క్షణం పాటు ఆ రోడ్లు వెళ్ళాలంటే మనం ఉండలేము, ముక్కు మూసుకుంటాం. వాళ్ళు నిరంతరం అటువంటి వాసన లేకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు. ఏం చేస్తాం చెప్పండి? ఒక చిన్న విషయం, ఇంతకుముందు మీకు చెప్పానో లేదో తెలియదు నాకు. ఒక మంచి గొప్ప పట్టణంలో వచ్చినటువంటి ఒక అధికారి దాన్ని పూర్తిగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నాడు. ఒకసారి ఒక రాజు అనుకోండి, పోని రాజు వెళ్తుంటే ఒక బాలుడు అవన్నీ చూసి అబ్బో అవి ఉంటూ బాగున్ను అనే ఒక దృక్పథం దృష్టితో కోరుకుంటున్నాడు మానసికంగా. రాజు చూసి ఆ దృష్టి పడింది, ఆ అబ్బాయిని తీసుకురండి, మన రేపు మన రాజ్యానికి, మన బంగ్లానికి, మన కోటకి, మన మనకు ఉంటాయి కదా మందిరాలు అని, అనేక రాజమందిరాలు ఉంటాయి, రాజభవనాలకి తీసుకురండి. ఎవరిని? ఆ బాలుడిని. వచ్చారు సైనికులు, మంత్రులు ఎవరో పంపించారు, ఆ బాలుడిని తీసుకుని వెళ్ళారు. వారు ఎక్కడున్నారు? ఏదో బోరబండ, ఎర్రగడ్డ, అటు శ్రమ ఏరియాలు ఎక్కడ ఉన్నారు. వచ్చి తీసుకుని వెళ్ళారు. వెళ్తే
అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళంతా ఆ స్లమ్లో ఉన్నటువంటి అందరూ కూడా చాలా భయభ్రాంతులకి గురయ్యారు. మార్నింగ్ ఉదయం పూట తీసుకెళ్లారు. రాత్రి వరకు ఆ రాజమహల్లోనే ఉన్నాడు ఆయన. ఆయనకి ఏంటంటే నువ్వు ఏది చూస్తావంటే చూపెడుతున్నారు, ఏది తింటావంటే తినిపిస్తున్నారు. ఆయనకి ఎటువంటి కోరిక, మొత్తం రాజ్యములో ఉన్నటువంటి ఎలాగైతే మనకి ఇప్పుడు మన పెద్ద పెద్ద ఎగ్జిబిషన్లు, పెద్ద పెద్ద దేవీ దేవతల యొక్క మూర్తులన్నీ ఒక దగ్గర పెడతారు, గ్యాలరీ లాగా పెద్ద విగ్రహాలు లేపుతారు. అది ప్రపంచం అందరికి కూడా చూపెడుతుంటారు. సో అక్కడ వెళ్ళి మనం చూస్తే ఎంత ఆనందం పొందుతాం చూడండి. ఒకేసారి అన్ని అలవాగా మన 2 కళ్ళు చాలా చూడడానికి. ఆ విధంగా అన్ని చూపెట్టారు. మొత్తం రాజ్యములో ఉన్నటువంటి ఆ భోగములు, కంఫర్ట్స్ అన్ని ఆ పిల్లాడికి అందించారు. ఇక అందరూ కూడా భయభ్రాంతులతో చూస్తున్నారు ఈ స్లమ్లో ఉండేవాళ్ళు. ఏంటి మన కుర్రవాడు తీసుకెళ్ళిపోయారు, ఏం తప్పు చేశాడు, ఏం పనిష్మెంట్, ఏం శిక్ష వేస్తున్నారు, అసలు ఉన్నాడా, చంపేశారా అని భయపడుతున్నారు అందరూ. అయితే వెంటనే వాళ్ళ భయం చల్లా చెదురైంది. ఎందుకు? వెంటనే రాజుభట్లు వచ్చి ఆ పిల్లాడిని ఆ స్లమ్ ఏరియాలో దింపారు. ఈవినింగ్, సాయంత్రం అందరూ గుమిగూడుతున్నారు. మధ్యన కూర్చోబెట్టారు. అందరూ అడుగుతున్నారు, ఎక్కడికి వెళ్ళావు, ఏమైంది, ఏమేమి చెప్పారు, ఏమేమి చేశారు, ఏమేమి చేశావు, ఏమేమి తిన్నావు, ఎలా ఉన్నావు, ఇవన్నీ అడుగుతున్నారు. ఆ కుర్రాడు అందరూ గుమిగూడి, తెలుసు కదా మీకు, ఒక గ్రామం కూడా అలాగే ఉంటది. గ్రామం నుండి ఒక వ్యక్తి బయటికి వెళ్ళినా, ఆ గ్రామానికి ఒక వ్యక్తి వచ్చినా గ్రామం అంతా పట్టించుకుంటారు. ఇది ఒక కుటుంబం అలా ఉంటాయి. ఈ స్లమ్ కూడా అదే. అడుగుతున్నాం, అది సూపరు, ఆ రాజ్మహల్, ఆ గది, ఆ పడక గదులు, ఆ లైబ్రరీలు, ఆ యొక్క మొత్తం ఎగ్జిబిషన్ సెంటర్స్, మొత్తం అన్ని చూసే ఉద్యానవనాలు, ఆ గుర్రములు, ఏనుగులు, రథాలు, తర్వాత వజ్రాలు, ఆభరణములు అన్ని చెప్తున్నాడు. అన్ని బాగున్నాయి, అన్ని బాగున్నాయి అంటాడు. ఓకే, అంత సూపరా? అవును. కానీ అన్నాడు ఒక్క మాట, కానీ అన్ని బాగున్నాయి కానీ ఒక్క బెగ్గింగ్ బౌల్ ఎక్కడ కనిపించలేదు అన్నాడు. బెగ్గింగ్ బౌల్ అంటే ఏంటి? ఇలా మనం అడుక్కుంటారు కదా, చెప్ప అంటారు, చెప్ప. ఆ అడుక్కునే పాత్ర ఎక్కడ నాకు దొరకలేదని. ఇవన్నీ ఉన్నాయి కానీ పాపం రాజుకి ఈ అడుక్కునే పాత్ర లేదు అన్నాడు కుర్రవాడు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఎందుకంటే ఈయనకి బెగ్గింగ్ చేయడానికి ఆ వాసనలు బాగున్నాయి. ఎంత గొప్ప వాతావరణంలో మీరు పెట్టినా దాన్ని వదిలిపెట్టరు. అందువలన అప్పుడు భగవాన్ ఏమంటున్నారు, వీళ్ళు ప్రతి జన్మలోనూ ఆ వాసనలతో పాటే పుడతారు అంటున్నారు. కేవలం కర్మ పుణ్యపాపాలకే పరిమితం కాదు. అందువలన వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అది వదలరు. ఎందుకు వదలరు అంటే, జటిలో ముండిలుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్యన్నపి చ న పశ్యతి మూఢ ఉదర నిమిత్తం బహుకృత వేష భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. చూసారా, జటలుంటాయి, లేకపోతే ముండేం చేసుకుంటారు, లేకపోతే జుట్టు పీకుతారు. ఇవన్నీ కాషాయాంబరాలు, పట్టు వస్త్రాలు, మణులు, మాణిక్యములు అన్ని కూడా అద్దించుకుంటారు. దండ కమండాలు పెట్టుకుంటారు, నామాలు మొత్తం ఉల్లాలు పెట్టుకుంటుంటారు. సత్యాన్ని తెలుస్తుంది, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య, కానీ దాన్ని పట్టించుకొని గాలి వదిలేస్తారు. కేవలము మళ్ళీ ఈ భోగాల్లో పడిపోయి, అధికారంలో పడిపోయి, గొప్ప యోగి సన్యాసి ఉన్న వాళ్ళు మళ్ళీ వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు. గొప్ప యోగి సన్యాసిగా జీవించిన వాళ్ళు మళ్ళీ రాజనీతిలోకి వస్తారు. మళ్ళీ మంచి చెడులని చక్రంలో చిక్కుకుంటారు. ఎందుకు? వాసనా బలం. ఎంత ప్రయత్నం చేసినా వాసనలు ఇంకున్నాయి అంతరములు. కాబట్టి వాసనలు అయస్కాంతం వలె లాగుతుంటాయి అంటున్నారు. సరే, వీళ్ళ పరిస్థితి ఏంటి మరి, వీళ్ళ యొక్క ఫేట్, వీళ్ళ లక్ష్యం అనేది రేపు భగవాన్ మరింత చెప్తూ రేపుతో ఈ అధ్యాయాన్ని మనము సమాప్తం చేయబోతున్నాము. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.